నేను బాలకోటేశ్వరరావు గారి ఇంటి దగ్గర ఉన్న యానాదులను చూసినప్పుడు ఇద్దరు యవ్వనస్తులు వచ్చారు. నేను వెనక పెట్టి చూపించాను. మనం చూస్తే మీరు చూడండి. అట్లా ఇట్లా ముందు చూపిస్తాను కానీ వెనకాల ఉండరు వాళ్ళిద్దరు. ఏమని గ్రామం పోలీసులు వచ్చారనుకో దేశీయంగా ఉంటారు. వాస్తవానికి ఈ లెక్కంతా వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు చేయరు. ఇప్పుడు మనం చేస్తానికి ఎంత ప్రపంచ దేశాలకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు దీనిలో కూడా డార్క్ ఇండియన్స్గా ఉండేవాళ్ళు, నలుపు ఉండేటువంటి వాళ్ళు హై క్లాస్లో డెవలప్ అయి ఉంటున్నారు. నానా జాతిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దెబ్బతినిపోయి ఉంటున్నారు. మరి ఎరుపు తెలుపుకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కొంత డార్క్ ఇండియన్స్, నలుపు వాళ్ళు, బ్లాక్ అండ్ డార్క్ ఇండియన్స్ ఆర్ డెవలప్డ్ అండ్ రెడ్ అండ్ వైట్ పీపుల్ ఆల్సో డెవలప్డ్. మోస్ట్లీ కాస్మోపాలిటన్స్ ఆర్ ఇన్ ద ఇన్స్ట్ ఆఫ్ ది poor and developed people. Then among themselves, even Brahmins and circumcised Bosis, BCs, some of them are developed. But now we have seen the Yanadis there, poor people and these scheduled castes. Only Madigas are just living here, taking shelter. ఈ పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ యానాదులు ఎట్లా ఉంటున్నారో వీడు కూడా అట్లా ఉండేటువంటి పరిస్థితులు, కానీ కులం ఏర్పాటు కాదు. ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఉంది కానీ ఎస్టీ వెల్ఫేర్ అనేటువంటి లెక్క చెప్పట్లా. అప్పుడు బీసీసీ అనేటువంటిది బ్యాక్వర్డ్ క్లాస్ అనేది, బ్లాక్ పీపుల్ అనేటువంటి బ్లాక్ లిస్టెడ్ అనేది అంతా కూడా దీని లెక్కలో ఉంటుంది. ఏడాపోద్యాల సమీక్షలు అంతా కూడా ఈ రకం ఉంది. తెలంగాణ పోయనుకో వాట్ ఆర్ ది జాబ్స్ దట్ ది యానాది పీపుల్ డూ, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ మాదిగస్ డూయింగ్ దట్ సేమ్ వర్క్. కనుక యానాదులు అనేటువంటి వాడు ఏం పని చేస్తారో తెలంగాణ పోతే మాదిగలు అనేటువంటి వాడు అదే పని చేస్తారు. ఇప్పుడు దాన్ని బట్టి తెలంగాణలో మాదిగలు యానాదుల లెక్కలో ఉంటే నువ్వు వాడదాకేందుకు తెనాలి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి పోతే ఈ రోడ్లు, కాలువలు అంతా కూడా డ్రైన్ పని చేసేవాళ్ళంతా మాదిగలే ఉంటారు. నువ్వు గవర్నమెంట్ ఆఫీసులకు పోయినా చూసుకో అదే ఉంటుంది. కానీ యానాదులు అనేటువంటి సంఖ్య కొద్ది తక్కువగా ఉంటారు. ఇక అప్పుడు యానాదులు అక్కడ ఎట్లా ఉంటున్నారు, ఇక్కడ ఎట్లా ఉన్నారో ఈ పరిస్థితిని బట్టి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో యానాదులు అనేటువంటి కొద్దిమంది మాదిగల్ని యానాదుల లిస్టులో పెడితే విదేశాలకు పోతే యానాదుల లెక్క చూస్తారు. ఈ మీనియల్ జాబ్ చేసేదంతా వాళ్ళే ఉంటారు. ఈ పరిస్థితి అది. అందుకోసం నేను ఏమంటున్నానంటే అనాదివాసి నాగవాళ్ళని హరిజన వాళ్ళ లిస్టులో పెట్టమంటున్నాను. ప్రతి కులం నుంచి అనాదివాసి నాగవాళ్ళని ఏర్పాటు చేసి హరిజనుల వాళ్ళ లెక్క లిస్టు పెడితే హరిజన కాలనీస్ ఏర్పాటు చేసుకోమంటున్నాను. ఈ బాధ లేకోకుండా కులంలో అన్ని కులాలకి చీడపీడ, ముసలమ్మ ముచ్చట్ల కట్టిపెట్టు, వాళ్ళు అంటరాని వాడు, అడుగు తినేవాళ్ళు, పశువులు ఇవన్నీ కాకుండా అనాదివాసి నాగవాళ్ళని ఏర్పాటు చేయి. ప్రతి కులం నుంచి పికప్ ఆల్ అనాదివాసి నాగస్. ఐఎమ్ ఆల్సో ఇన్ఫార్మింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పిల్లడు అనాదివాసి నాగ, వాళ్ళ నాన్నగారు హరి లెక్క ఉంటాడు, హరి ద్రావిడ వైట్లో ఉంటాడు, కసంపడం వైటిష్. కనుక ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా. అందుకనే స్టంబ్లింగ్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇండియా అభివృద్ధి, ప్రపంచ దేశాల అభివృద్ధి పోవడానికి గల కారణం ఏంటంటే పశువులు ఉండే చోట పశువులు ఉండాలి, మనుషులు ఉండే చోట మనుషులు ఉండాలి. సో సపరేట్ అనాదివాసి నాగస్ ఫ్రమ్ ఎవ్రీబడి బిల్డప్ వారియన్స్. సో దాని సమస్య పరిష్కారం అవుతుంది కదా, అది పరిస్థితి నేను చెప్తున్నాను. దాన్ని బట్టి సమస్య ఏమని చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇదే తెలియజేస్తాం. మానవ హక్కులు, మనుషులైన వాళ్ళు ఆదివాసి కానించి ఆరులు ఉంటే మనుషులు లెక్కను, అనాదివాసి నాకుంటే పశువులు లెక్క చూస్తున్నారు. వీళ్ళుంటే వాళ్ళు అసలు డబ్బులు ఖర్చు పెడతారు. ది ఆర్యన్స్ వాట్ ఎవర్ ది ఆదివాసి ఆర్యన్స్, లక్ష్మీదేవి కానించి శివాలయం కానించి ఆరులుగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు హౌ మచ్ దే మే బీ హ్యావింగ్, దే నాట్ స్పెండింగ్, నాట్ డెవలపింగ్, దే డోంట్ వాంట్. కనుక దే డోంట్ వాంట్ ది యానిమల్స్ ఆల్సో బీ విత్ ఈక్వల్ టు ది హ్యూమన్ బీయింగ్స్. పశువులు మీద మెప్పుకునేటప్పుడు పశువులు మనుషుల కన్నా తక్కువలో ఉండాలి, కానీ పశువులు మనుషులతో సమానంగా ఎదగటం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో హ్యూమన్ బీయింగ్స్ కెన్ హ్యావ్ ఎ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ది ఫిమేల్ యానిమల్స్, బట్ దే డోంట్ అలౌ male animals to have a sexual intercourse with their woman. That on the same way, the Anadivasi Nagas are not allowed to have a sexual intercourse with the Aryan listed people, but Aryan listed men can have sex with the Anadivasi Naga woman. That's what the deception and deprivation is all about. So you can do that. Atla unda ఏమైనా డెవలప్మెంట్ ఉంది చూడండి. కనుక మరి ఏ దేశం ఎదిగినా అందుకైనా పొగడని చచ్చిపోయింది దూడ, చూసి అక్కడ చచ్చింది దూడ ఒకటి, డప్పులు మోగుతాయి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమన్నది గర్భకారణము, నరజాతి చరిత్ర సమస్తం పరాయణత్వం అని చెప్పినాడు. ఇప్పుడు ఇన్ని చూపించిన ప్రపంచ దేశాల్లో మీరు చూడండి, మానవుకుల వాసన కంపు కొడుతుంది. ప్రపంచ దేశాలు చూడండి, పిల్లలంతా ఏమో కాడికి ఉంటారు.
ప్రత్యేకమైన ట్రైనింగ్లు ఏమి ఉండవు. రాత్రి ఒక పాట ఉంది. ఇప్పుడు బయట ఇట్లా ఉంటారు ఖాళీగా, ఏం పని లేనట్టుగా ఉంటారు. డిసెప్షన్ అన్నమాట. నైట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ అండ్ ది నేటివ్స్ అక్కడ ఖాళీగా ఆఫ్ దిర్ ఓన్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. ఈ డబ్బంతా స్వాహా చేసి కాకమ్మ కథలు చెప్పి పట్టభాగులు జనాలకి అందరం కూడా పిలుచుకుని లెక్క ముఖాముఖిగా లెక్క అంతా కూడా నీట్గా పరిశుద్ధంగా చేయకుండా రాత్రిపూట దొంగ వాళ్ళు వచ్చి దొంగ పరిపాలన చేసిపోతారు. కూడా తప్పు కనుక మీరు బాధపడమాకండి. మీరు పోలీసులు కావచ్చు, మిలిటరీ వాళ్ళు కావచ్చు, వైద్యులు కావచ్చు, మీరు మతాధికారులు కావచ్చు, కులాధికారులు, మీరు ఎవరైనా కావచ్చు, పట్టపగలు వచ్చి ఎవరికి సంబంధించిన వాళ్ళని పిలుచుకుని లెక్క ఎవరు దానికి ఏర్పాటు చేసుకుని పరిపాలన చేసుకోకుండా రాత్రిపూట దొడ్డి మార్గాన్ని వచ్చి దొడ్డి పరిపాలన చేసుకుని పోతే అది అంత నీతి కలిగిన పరిపాలన విధానం. నేను ఎట్లా లెక్క చెప్తున్నా? ఆ రకంగా వచ్చేటువంటి లెక్క చెప్పుకోకుండా మనుషులు తగులు గోడలు పెడుతున్నారు, అద్దెలు చేయించడం, డబ్బులు ఇవ్వటం, సీసా తాగితే డబ్బులు ఇవ్వటం, కనుక నోరు దొరక మళ్ళీ చెడగొడతాం, మళ్ళీ అందరం బానిసలు చేసుకోవటం, ఇదంతా ఎంత నీతి కలిగిన పరిపాలన విధానం అంట. కనుక ఈ ఇష్యూ మరి మీకు తెలియజేస్తాను. ఇది పరిస్థితి. రోడ్లు అనేటువంటివి కూడా సక్రమం లేకుండా ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. అందుకోసమనే మీకు రోడ్లు అందుకనే ఏమంటున్నంటే డెవలప్మెంట్ చేసుకోవాలంటే కాలనీలు ఏర్పాటు, అనాది వచ్చే నాగవాళ్ళని ప్రతి కులం నుంచి ఇంక్లూడింగ్ అనాథుల నుంచి కూడా అనాది వచ్చే నాగవాళ్ళని తీసి ప్రత్యేకంగా హరిజన కాలనీ ఏర్పాటు కట్టించేసి మాకు ఇప్పుడు అప్పుడు హరిజన వాళ్ళ కాలనీలోకి వెళ్ళినాక వాళ్ళు మరి గిరిజనులుగా పలకూరులో రింగులు నొక్కులుగా అట్లా వెళ్ళిపోవాలనుకుంటారా? ట్రైబ్గా వెళ్ళిపోవాలనుకుంటారా? లేకపోతే జూయిష్ మెత్తడి జుట్లోకి వెళ్ళిపోవాలనుకుంటారా? లేదా హరిజనులుగా ఇదే సంప్రదాయంలో, మాది సంప్రదాయంలో అన్నది వచ్చిన వాళ్ళు హరిజన సంప్రదాయంలో వాళ్ళని ఎట్లా ఉంటారా? ప్రపంచ దేశాలకు సంబంధించిన కనెక్షన్లో అర్థమయ్యి చక్కగా వాళ్ళు ఒక ఇల్లులాగా ఒక వలలాగా ఏర్పాటు చేసుకుని అంత కనెక్షన్లో ఉండి ప్రపంచాన్ని అబ్బులాగా చేసుకుంటేనేమో హరిజన వాడవుతుంది, అనాది వచ్చే నాగలక్క. లేదా చండాలను తీసి పక్కన పడేది అంత చెడిపోయిన వీళ్ళు అన్నాం అనుకో, మరి వాళ్ళు ఆరులుగా ఉండేట్టు వాళ్ళు ఎట్లా చేసుకుంటారో వాళ్ళు చేసుకొని మీ లెక్క మీరు ఉండండి. ఎవరన్నా దీనిలో నక్కులతలాగా చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు అట్లా వెళ్ళని, లేదు యూదుల లెక్క వెళ్ళిపోవాలనుకుంటే ఎరుపు తెలుపులో అట్లా వెళ్ళాలనుకుంటే అట్లా వెళ్ళిపోవాలి. మూడే పరిస్థితి అది. ఇక ప్రయాణం ట్రావెల్ గారికి వెళ్ళిపోతున్నారనుకో, ఇక ఎక్కడ పోయి మిమ్మల్ని పట్టుకుంటారు. ఇక ఎక్కడ పోయి డెవలప్ చేయరు, ఇక పశువులాగా గట్టేసేస్తారు. లేదు వీళ్ళు వీళ్ళ వానర జాతి, వానర జనులు, వాళ్ళని మనం హరిజనులు అంటున్నాము. వానర జనులు అంటే ఇక అప్పుడు ఇక మరి కోతులు కొండము సింపరి లెక్కలో గొర్రెల లెక్కలోకి వెళ్ళిపోవాలి. గొర్రెల జాతి వానర జాతి అన్నప్పుడు గొర్రెల జాతిలో పెడితే నల్లగుండ గొర్రెలాలు, తెల్లగుండ గొర్రెలాలు, కొండముచ్చులు, కోతులు, ఇట్లా ఇప్పుడు నాకు ఫోన్ చెప్పితే నీ నెంబర్ బ్లాక్ చేస్తానని కోతులు, వానర మంకీ, వానర జాతి వానర జాతి అని మరి ఎట్లా పేరు పెట్టుకుంది మంకీ అండ్ లగూన్స్, చింపాంజీ, గొర్రెల్లా కాలనీస్, గొర్రెల్లా కాలనీ, చింపాంజీ కాలనీ, మంకీ కాలనీ, ఇంకేముందో లగూన్ కాలనీ, ఇట్లా వాటికి సంబంధించినటువంటి కోతులు ప్రైమేట్స్ ఉంటే మ్యామల్స్, వాటికి సంబంధించిన జాతి లక్షణాలు చూసుకుని మళ్ళీ ఆ జాతి లక్షణాలు మనుషులు తయారు చేసుకుని మళ్ళీ చెడిపోయి దిగజారిపోకుండా ఆ లక్షణాలు ఉండాలి వాళ్ళకి. ఆ లక్షణాలు ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నాం మేము అనుకుంటే వాళ్ళ సంబంధించిన లెక్క వాళ్ళకి ఏంటి. లేదు మనుషులు కలిసిపోవాలనుకుంటే పెళ్లి చేసుకుని అట్లా పిల్లల సంతానం చేసుకుని ఆ జాతి అంతా ఇచ్చిపోద్ది, మళ్ళీ మానవ జాతిలో మిమ్మకమైపోతారు. ఇది అండి పరిస్థితి. ఇక అది పరిస్థితి. ఈ వాక్యము ఎంతటితో ముగించి డిస్కోర్సు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రతి దానికి పోలీస్ వ్యవస్థ కొచ్చిన్లో ఉండాలి. అది పరిస్థితి. నేను కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కావాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్టతలో ఉండాలి. ఆ తర్వాత కోర్టు, లీగల్ డిపార్ట్మెంటు, కోర్టు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు అత్యున్నతంగా డిఫెన్స్ని పోలీసు కూడా వస్తారు, సిబిఎస్ఈ డిఫెన్స్ ఒకటి, కోర్టు ఒకటి అత్యున్నతంగా మీరు పటిష్టతలో లేకపోతే ఏ రాష్ట్రం కాదు, ఏ కులం, ఏ మతం, ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఉండదు. ఇక మీలో పొరపాటు ఉందంటే అది ఏం చెప్తాం. మీరు ప్రభుత్వాన్ని పరిపాలన చేసి సర్వజీవనుడు సుఖంగా అభివృద్ధి కావాలనుకునేటువంటి లెక్కలు మీరు పనిచేస్తే పని అవుతుంది. అట్లా కాదు అని అనుకుంటే మీరు ఏ దేశానికి పోయి మేము హై క్లాస్ అనుకున్నా వీళ్ళంతా ఉంటే ఏం గౌరవం రాదు. మీరు ఏ దేశం అంటే ఇండియా. ఇక వీళ్ళని చూడు వాళ్ళని చూడు అన్నట్టు ఆ దేవుడిని చూడు, తండ్రిని చూడు, పిల్లలు చూడు అని అంటారు. కనుక మీరు అది ఏ దేశానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా డెవలప్మెంట్ అయితే వ్యవసాయం చక్కగా పెరిగిందనుకో వ్యవసాయదారుని సంతోషంగా గొప్పగా చూస్తారు.
దుక్కిటి ఎద్దులు ఆవులు మేకలు చక్కగా ఉన్నాయి అనుకో, మంచిగా పొగుడుతారు రైతుని, ఎందుకంటే చక్కగా చూసుకుంటున్నాడు. అది అభివృద్ధిగా ఉందనుకో, పోరంబోకులోడు అలా పోరంలో రైతులు రైతు పోరంబోకులోడు అని చెప్పేసి అంటారు. అట్లనే మీరు దేశాలకు వెళ్ళు, గ్రామం పట్టణం నగరం దేశం అంతా అన్ని కులాల మతాలు జాతుల వాళ్ళు పేదవాళ్ళు కూడా అందరూ కూడా డెవలప్ అయితే మీ ప్రపంచ దేశాలకు వెళ్తే మీకు గౌరవం దొరుకుతుంది. మీ ఎక్కడే పెట్టి మా ఐక్యాస్ట్ అనుకున్నామని నీ చరిత్ర అందరికీ తెలుసు ప్రపంచ దేశాల్లో, కనుక ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు, అన్ని దేశాల సంగతి అన్ని దేశాల వాళ్ళకి తెలుసు. కనుక ఇది పరిస్థితి. ఇంకెందుకైనా థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్. ఏం చెప్పాను? డిఫెన్సు ప్రముఖంగా పోలీసు డిఫెన్సు ఇక్కడ రాష్ట్రానికి దేశానికి ఖండానికి అంతర్జాతీయంగా మానవ హక్కుల ప్రకారం మానవత్వం కలిగి డిఫెన్సు పోలీస్ డిపార్ట్మెంటు. ఆ తర్వాత కోర్టు వాళ్ళు న్యాయం ఉండాలి యథార్థ. అయితే సమస్యను చూసి లెజిస్లేషన్ చేసేవాడు ఉండాలి. సమస్య ఏం సమస్య అనగానే చూడగానే ప్రజలు పోలీసులు చెప్పారనుకో, పోలీసులు ప్రపోజ్ చేయగానే అసలు లెజిస్లేషను ఏంటి సమస్య, ఒక చోట కాదు చాలా చోట్ల ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ సమస్య అందరికీ ఉంది. ఇమ్మీడియట్గా ఆ సమస్య మీద కూడుకోవాలి. ఆ సమస్య మీద కూడుకుని చట్టం చేసేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది? కోర్టు వాళ్ళకు ఉందా, లీగల్ స్టడీస్ వాళ్ళకి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉందా, గ్రూప్ 1 ఆఫీసర్స్కి, లేదు యూనివర్సిటీ వాళ్ళకు ఉందా, లేదు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళకి, లెజిస్లేటివ్ కౌన్సిల్ వారికి, పార్లమెంట్ వాళ్ళకి, సభ వాళ్ళకు ఉందా? మరి రాజకీయ నాయకులకి ఎవరికి ఉంది? ఇంకెవరు కుల నాయకులకి ఏమైనా ఉందా? మతాధికారులకు ఉందా? ఎవరికి ఉంది ఈ కెపాసిటీ? లెజిస్లేషన్ చేసే కెపాసిటీ ఎవరికి ఉందో చూసుకుని అప్పటికప్పుడే రోగం చూడగానే డాక్టర్ గారికి వెళ్ళగానే కాగితం రాసి అప్పుడు మందులు ఇస్తే తగ్గిపోద్ది. ఆ లెక్క సమస్యను తీసుకెళ్ళి ఆ డాక్టర్ గారికి చెప్పేవాళ్ళు ఎవరు? ఆ డాక్టర్ గారు ఎక్కడ ఉంటాడు? ఆ డాక్టర్ గారికి చెప్పినంటే ఇమీడియట్గా మందులు రాస్తే ఆ మందులు ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్లో ఉంటే పని చేస్తే పని చేయవో, ప్రైవేట్కి వెళ్తున్నావు వాడు అమ్ముతున్నాడు డబ్బులు కట్టాలి, నీకు ఇమీడియట్గా రోగం తగ్గుతుంది. మరి ఎట్లా చేస్తావు? ఈ పద్ధతి చూసుకోండి. మన సమాజానికి శరీరం మన ఆత్మ సంబంధం వల్ల రోగం ఏంటి? ఆ రోగం ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు రాసిస్తారు? ఆ రాసిన మందులు ఆడ దొరుకుతాయా? దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతాయి? ఆ దొరికిన చోట తీసుకొచ్చుకొని వాడుకునే దానికి తగ్గిపోతుంది. దానికి కూడా దేనికి ఈ వైద్యం చేసేదానికి మెడికల్ ట్రీట్మెంట్ చేసేదానికి కూడా ఒక క్లీనినెస్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళు అంతా నీట్గా క్లీన్గా ఉంటుంది, కనుక ఆ క్లీనినెస్ లేకుండా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకని ట్రీట్మెంట్ కూడా ఉండాలంటే కేటగిరీస్. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆ రోగం కూడా నీకు తెలంటే యానిమల్ సెక్షన్ ఏర్పడవాలి, మనుషుల సెక్షన్ ఏర్పడవాలి. ఆ వెటర్నరీ అనే లెక్క వచ్చిందనుకో, అనాదివాసి నాగ లెక్క ఉందనుకో, వెటర్నరీ తీసి పక్కన పెట్టేసే లెక్క. వాళ్ళతో పాటు ఒక గ్రూపు, ఆ తర్వాత ఇప్పుడు మంకీ బాత్ లెక్కలు వచ్చేసింది, వాళ్ళకు ఉంటే వాళ్ళతో గ్రూప్ ఏర్పాటు చేసుకో. మీకెంత బాధగా ఉంటుందో మళ్ళీ అనాదివాసి నాగ వాడికి మా కోతులు కొడముచ్చలు అంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేవాడికి వాడికి కూడా బాధగా ఉంటుంది. అందుకని ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఏర్పాటు ఉండి ట్రీట్మెంట్ చేస్తేనే అదే నయం అవుతుంది, లేకపోతే నయం కాదు. కనుక మరి ఈ విషయం మీకు తెలియజేస్తూ లెజిస్లేషన్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. లెజిస్లేషన్ చేసే కెపాసిటీ సమాజం చూడగానే లెజిస్లేట్ చేసే కెపాసిటీ లేకపోతే ఇంకేమున్నాడు? ఫుల్ పవర్స్ లేరంటే కదా. సమస్యను చూసి సమస్యను అర్థం కావాలి. పశువులకి సమస్య అర్థం అవుతుందా? పశువులకు అర్థం కాదు, మన మనుషులకు అర్థం అవుతుంది. మనుషులు వచ్చినానికి ఎవరికి చెప్పుకోవాలి? లేకపోతే చెప్పిన ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ లెక్క కూడుకొని లెజిస్లేషన్ జరగాలి. లెజిస్లేషన్ జరగని యాక్టివేషన్ ఇంప్లిమెంట్ అప్పుడప్పుడే రోగం ఉంటే ఆలస్యం చనిపోతాం. కనుక ఇమ్మీడియట్గా మందు వాడితే తగ్గితే అప్పుడే అభివృద్ధి అవుతాం. ఈ లెక్క అనేటువంటిది మన దేశంలో ప్రపంచ దేశాలు ఉంటే బాగుపడతాం, లేకపోతే లేదు. మీ ఇష్టం. అది నాకు తెలిసిన వరకు ఒట్టి మాట సాయమే కదా. ఏమైనా కష్టపడి చేసే పని ఊరికి ఖాళీగా ఉండకపోతే వాళ్ళకి మాట చెబుతున్నాం. వినేవాళ్ళు ఉండరు, వినగలిగిన వాళ్ళు వింటారు, ఏముందానికి. కనుక థ్యాంక్ యూ మచ్. ప్యారలపూడి చంద్రబాబు ఫ్రమ్ గాడ్ రీసెర్చ్ సెంటర్, ఏమో విలేజ్.